కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించేందుకు పోలీసులు అనుమతి ఇచ్చినా అల్లు అర్జున్ చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. శ్రీతేజ్ ని పరామర్శించడానికి వెళ్లే యోచనలో ముందుగా పోలీసుల అనుమతి కోరారు. దీనికి కొన్ని షరతులతో అనుమతి ఇస్తూ పోలీసులు నోటీసులు పంపారు. కిమ్స్ ఆసుపత్రికి ఎప్పుడు రావాలనుకున్నా ముందస్తు సమాచారం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అల్లు అర్జున్ వచ్చే విషయం కూడా రహస్యంగా ఉండాలని చెప్పారు. ముందస్తు సమాచారం ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిబంధనలకు లోబడి వస్తే ఎప్పుడైనా ఏర్పాట్లు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. కిమ్స్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించేందుకు పోలీసులు అనుమతి ఇచ్చినా అల్లు అర్జున్ చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. శ్రీతేజ్ ని పరామర్శించడానికి వెళ్లే యోచనలో ముందుగా పోలీసుల అనుమతి కోరారు. దీనికి కొన్ని షరతులతో అనుమతి ఇస్తూ పోలీసులు నోటీసులు పంపారు. కిమ్స్ ఆసుపత్రికి ఎప్పుడు రావాలనుకున్నా ముందస్తు సమాచారం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. అల్లు అర్జున్ వచ్చే విషయం కూడా రహస్యంగా ఉండాలని చెప్పారు. ముందస్తు సమాచారం ఇస్తే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిబంధనలకు లోబడి వస్తే ఎప్పుడైనా ఏర్పాట్లు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, శశిరేఖ అయితే ఆయనకు అల్లు అర్జున్ కి కండిషనల్ తో కూడినటువంటి బెయిల్ ఇచ్చారు. కొన్ని షరతులతో కూడినటువంటి బెయిల్ ఇవ్వటం తోటి ఖచ్చితంగా ఇదే కేసుకు సంబంధించినటువంటి బాధితుల్ని పరామర్శించాలంటే పోలీసుల పర్మిషన్ తప్పనిసరి ఉంటుంది. పోలీసులు పర్మిషన్ ఇచ్చినప్పటికి కూడా కండిషనల్ గానే ఇస్తారు. అది కూడా సెక్యూరిటీ విషయంలో, దాంతోపాటు ఇంటెలిజెన్స్, ఎస్బీ పోలీసుల సమాచారం మేరకే, అంటే వాళ్ళు ఇచ్చినట్టు నివేదిక ప్రకారమే ఉంటుంది. అయితే ఆయన ముందు నుంచే నిన్న కూడా ఇదే సమయానికి ఇంతకంటే ముందు సమయానికి శ్రీతేజ్ ను పరామర్శిస్తానంటూ కూడా పోలీసులకు సమాచారం ఇస్తే పోలీసులు సొసైమీర అన్నారు. అలాంటిది కుదరదు, బెయిల్ నిబంధనలకు విరుద్ధం, అంతేకాకుండా భద్రత దృష్ట్యా కూడా ఇబ్బందులు తలెత్తాయి. ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నారు ఆయన. ఇంటి దగ్గర ఉన్న కాలనీలో ఉంటే అది వేరుంటే హాస్పిటల్లో ఉన్నారు. దాంతో హాస్పిటల్లో ఉన్నటువంటి రోగుల బంధువులు కూడా ఒక్కసారిగా ఆయన చూసేందుకు ఎగబడేటువంటి ప్రమాదం ఉంది. అసలే ఇప్పటికే ఈ కేసు అదే తరహా సంబంధించిన కేసు, తొక్కిసలాటకు సంబంధించిన కేసు కాబట్టి అల్లు అర్జున్ వెళ్లాలంటే ఖచ్చితంగా పోలీసుల పర్మిషన్ తీసుకోవాల్సిందే. అయితే అల్లు అర్జున్ వెళ్తానన్నారు. ఆ తర్వాత మళ్ళీ వెళ్లేట ఆలోచన కూడా విరమించుకున్నట్లు తెలుస్తుంది శశిరేఖ.